ఉమ్మడి గుంటూరు జిల్లా చండూరులో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ప్రజల హక్కులు ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా వంగవీటి రంగాను కొనియాడిన ఎమ్మెల్యే ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు। అనంతరం వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించగా ఎమ్మెల్యే ఆమెను అభినందించారు। ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। కులం అంటే వాళ్ళకి గౌరవం ఉండాలి, కులాభిమానం ఉండాలి, కుల అహంకారం ఉండకూడదు। పక్క కులాన్ని ఆదరించాలి, పనిచేయాలి, వాళ్ళని ఏ అవసరం హక్కును చేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। ఆ విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు। ప్రజా జీవితంలో ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన జీవితం మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే 38 ఏళ్ళు అయింది చనిపోయి। 1988లో స్వర్గీయ రంగా గారు చనిపోతే ఇప్పుడు 38 సంవత్సరాలు। ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఎవరికి కూడా బహుశా ఆ సంఘటనలో తెలియదు। ఈ రోజున వారు చేసినటువంటి మంచి, వారు చేసినటువంటి పోరాటాలు, వారు పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల చూపించినటువంటి ఆదరణని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోండి, ఐకమత్యంతో సాగండి। ఖచ్చితంగా అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సొంత కార్యక్రమాలు కానీ మీరందరూ కూడా చేసుకొని ముందుకెళ్ళడానికి ఒక స్ఫూర్తిగా రంగా గారిని నిరంతరం తీసుకోండి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇవాళ కూటమి పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నాయి, ఖచ్చితంగా ఐకమత్యంగా ముందుకెళ్తా ఉన్నాం। ఇవాళ అభివృద్ధి కూడా అన్ని రకాలుగా జరిగింది। ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో కూడా నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నానంటే 3వ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా నా ద్వారానే జరిగిందని నేను గర్వంగా చెప్పగలను। మీకు తెలుసు, రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే ఐకమత్యాన్ని చాటండి, ఖచ్చితంగా మీరు నిలబడండి, మీకు ఏ అవసరమైనా సరే రండి, చేసి పెడతాను నేను తప్పనిసరిగా। ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది। గతంలో ఆవులవారిపాలెంలో ఇదే రంగా గారి విగ్రహావిష్కరణకి వారి రంగా గారి కుమారుడు రాధా గారితో అటెండ్ అయ్యాను। ఇవాళ మరి ఈ చుండూరు గ్రామంలో వారి కుమార్తె ఆశా కిరణ్ గారితో ఈ కార్యక్రమానికి హాజరవటం అనేది నాకు సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి